ఈరోజు మన అందరి అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినం. బాక్సాఫీస్ బొనాంజాగా, పద్మభూషణుడుగా అడిగిన ప్రతి రంగంలోనూ తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసే అద్భుతమైన పరిపూర్ణ మానవుడిగా నందమూరి బాలకృష్ణను అభిమానించే మనందరి తరఫున నందమూరి నరసింహానికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నా ఈ ఏఆర్కే టాక్స్లోని 150 వీడియోను నందమూరి బాలకృష్ణకు అంకితం చేస్తున్నాను. ఇక ఈ వీడియోలో నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఈ తరానికి, అంటే ఇప్పుడు 20-30 పడిలో ఉన్న చాలామందికి బాలకృష్ణ గురించి తెలియని ఆసక్తికరమైన విషయాలను, ఆయనపై ఉన్న కొన్ని అపోహలు, అపార్థాలను దూరం చేసే కొన్ని విషయాలు చెప్పి వారిలో బాలకృష్ణ అంటే మా తరం వారికి, మా తర్వాత తరం వారికి కూడా ఎందుకింత అభిమానము, ఆయన హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా 52 సంవత్సరాలుగా బాలకృష్ణ వెన్నంటే మాలాంటి వారు ఎందరో ఎందుకు ఉంటున్నారో తెలుసుకునే వారు ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకునేందుకు చేసే చిరు ప్రయత్నమే నా ఈ వీడియో. ముందుగా నందమూరి బాలకృష్ణపై ఉన్న చాలామందికి అభిప్రాయం ఏంటంటే, ఈ నవతరానికి ఆయన యాక్షన్ చేసేది ఎక్కువ సినిమాల్లో ఆయన రొడ్డగొట్టుడు మా సినిమాలేనని, కొద్దిగా వైల్డ్గా, కొంచెం బోల్డ్గా, కొద్దిగా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ తప్పితే ఆయన రియాలిటీకి దగ్గరగా ఉన్న పాత్రలు కానీ, కుటుంబ కథా చిత్రాల్లో అంతగా నప్పడని, హాస్యం అనేది ఆయనకు తెలియదని, ఇట్లా కేవలం ఆయన ఒక మాస్ హీరోగాను, ఒక గాడ్ ఆఫ్ మాసెస్గాను తప్పితే ఆయనలో ఉన్న ఒక పరిపూర్ణ నటుడు ఉన్నాడని, ఆయన అన్ని జానర్స్ టచ్ చేశాడని, ప్రతి జానర్లో కూడా తనదైన విశిష్టతను చాటి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడని, అందువలన ఇప్పటికీ 1974లో చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన మొదలు, తెరపై తొలిసారిగా తొడుక్కుమని మొదలు ఇప్పటి వరకు ఈ 52 సంవత్సరాలుగా ఆయన కథానాయకుడిగా నటించారు. వాటిలో మచ్చుకొని చెప్తాను. దానవేటి సౌకర్ణ, బ్రహ్మశ్రీ సామిత్రలో అయితే ఆయన సత్యహరిచంద్రుడుగాను, దుష్యంతుడుగాను ద్విపాత్ర అభినయం చేశారు. తర్వాత శ్రీకృష్ణార్జున విజయం, ఇందులో కూడా కృష్ణుడిగా, అర్జునుడిగా ఆయన ద్విపాత్ర అభినయం చేశారు. తర్వాత శ్రీరామరాజు, ఇట్లా పోరాడుగా టచ్ చేశారు. ఆ తర్వాత చారిత్రాత్మకాలు, అక్బర్శాలి అనార్కల్లు, వేములవాడ భీమకవి, శ్రీ మధ్యరాడు పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, పరమ భక్తుడైన పాండురంగడు, ఇంకా నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాగా నడిచిన గౌతమిపుత్ర శాతకర్ణి, ఇవన్నీ కూడా వీటితో పాటు సైన్స్ ఫిక్షన్ మూవీగా ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా రూపొందిన ఆదిత్య 369లో సాంఘిక పాత్రతో పాటు ఆయన పోషించిన శ్రీకృష్ణ దేవరాయల పాత్ర, ఇవన్నీ కూడా ఒకదానికోటి పోటీ పడుతూ ఒకదానికోటి ఆయన ఖ్యాతిని ఇనుబడింపు చేయడంలో ఎంతో తోడ్పడ్డాయి. ఇక తరువాత జానపదాలు. ఈ జానపదాల విషయానికి వస్తే భైరవ ద్వీపం, ఇది ఒక అద్భుతమైన చిత్రంగా కేవలం రాజకుమారుడిగానే కాకుండా ఒక కురూపిగా, శాపగ్రస్తుడుగా బాలకృష్ణ నడిచిన తీరు ఎందరినో మెప్పించింది. కుటుంబ కథా చిత్రాలు అయితే ముందే చెప్పుకున్నట్టుగా ఆయన అరంగేట్రం చేసిన తాతంకల మొదలు ఒకటి అన్నదమ్ముల అనుబంధం, సింహం నవ్వింది, ఇట్లా ఇవన్నీ ఒకటి వరుసగా వచ్చాయి. అయితే వీటన్నిటికీ పరాకాష్ఠగా ఆయన నడిచిన సూపర్ డూపర్ హిట్ మాస్ ఇమేజ్ని పెంచిన చిత్రం ఏంటంటే మంగమ్మ గారి మనవడం. ఆ తర్వాత ముద్దుల కృష్ణయ్య, మొగ గోపాలుడు, భానుమతి గారి మొగుడు, అనసూయమ్మ గారి అల్లుడు, తల్లిదండ్రులు, సీతారామ కళ్యాణం క్లాసిక్. ఇది జంధ్యాల చాలా చక్కటి హృద్యమైన సంగీతంతో అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా రూపొందించిన ఈ సీతారామ కళ్యాణం బాలకృష్ణ కెరీర్లో ఒక గొప్ప మలుపు. ఇక నారి నడుమరారి కామెడీ సినిమాలను కూడా ఎంత చక్కగా పండించగలడో, ఎంత అద్భుతంగా పాత్రలు ఒదిగి పాత్ర మాత్రం కనబడేలా బాలకృష్ణ అనేవాడు మాస్ ఇమేజ్ ఉన్న హీరో కనపడకుండా చేసే గొప్ప నటుడిగా నారి నడుమరారిలో బాలకృష్ణ తడుక్కుని మెరిశారు. ఇది సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇప్పుడు చూసినా సరే మీకు చాలా కామెడీగా, సినిమా మొత్తం చక్కటి సభ్యతతో కూడిన హాస్యంతో, చక్కటి పాటలు, సునిశ్చిత హాస్యంతో ఇప్పటికీ అలరిస్తుంది. అద్భుతమైన కథా చిత్రమైన వంశానికి ఒక్కడు, బంగారు బుల్లోడు, ఒక పక్కన కుటుంబ కథా చిత్రాలు, ఇవన్నీ కాలేజీ స్టూడెంట్ సినిమాలు, లాయర్గా ధర్మక్షేత్రం, రక్తాభిషేకం, ఇలాంటి సినిమా చేస్తూనే బాలకృష్ణ ఇక మాస్ సినిమాలు కూడా చేస్తూ వచ్చారు సైమల్టేనియస్గా, ఈ ఒక్క జాతరకు పరిమితం కాకుండా. అలా వచ్చిన వాటిలో ప్రముఖమైనవి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, నిప్పు రవ్వ, లక్ష్మీ నరసింహ, ఇట్లాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి హిట్ అవుతూ బాలకృష్ణ కెరీర్ను
ఇటు కుటుంబ కథా చిత్రాల పరంగాను, ఇటు మాస్ కథా చిత్రాల పరంగాను, యాక్షన్ ఓరియంటెడ్ సినిమా పరంగాను ఎక్కడికో తీసుకువెళ్ళాయి. సైంటిఫిక్ ఫిక్షన్ బాలకృష్ణ చిత్రాల్లో ఒక గొప్ప ఆణిముత్యంగా ఇప్పుడు చూసినా సరే మిమ్మల్ని మంత్రముగ్ధులు చేసే సినిమా చెప్పుకునే వచ్చింది మొదటిగా ఆదిత్య 369. దిగ్దర్శకుడు సింగీత శ్రీనివాసరావు దర్శకత్వంలో పొందిన ఈ టైం మెషిన్, ఈ కాలయంత్ర సినిమా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఇప్పటివరకు అమలుగా అప్పుడు ఇప్పుడు కూడా అలాంటి సమయం రాలేదు ఇంతవరకు. ఇప్పుడు ఈ సినిమాలో బాలకృష్ణ సోషల్ పాత్ర కృష్ణకుమార్ గాను, శ్రీకృష్ణ దేవరాయలు గాను డ్యూయల్ రోల్ చేశారు. ఈ రెండు పాత్రలను ఒకరే పోషించాలంటే నమ్మలేని విధంగా ఆ రెండు పాత్రలను ఆయన ఎంతో అద్భుతంగా పోషించి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంలో, ఆల్ టైమ్ క్లాసిక్గా నిలవటంలో ఎంతో తోడ్పడ్డారు. ఈ క్రమంలో ఆయన కొన్ని అత్యంత అరుదైన రికార్డులు కూడా సొంతం చేసుకున్నారు. అవేమిటి అంటే సాక్షాత్తు తన తండ్రి గారైన ఎన్టీ రామారావుతో 17 చిత్రాలు కలిసి నటించారు. ఆ తర్వాత మరో అగ్రనటుడైన అక్కినేని నాగేశ్వరరావుతో బాలకృష్ణ 2 సినిమాలు చేశారు. భార్యాభర్తల బంధమని ఒకటి, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్తో కలిసి గాంధీవం అని, అప్పటి సుప్రసిద్ధ హాస్యనటుడైన శృతి వీరభద్రరావుతో బాబాయ్ అబ్బాయి అని ఒక మంచి హాస్య సినిమా చేశారు. అప్పటికి ఎంతో సూపర్ స్టార్డమ్ వచ్చినప్పటికీ కూడా ఒక హాస్యనటుడితో కలిసి ఆ హాస్యనటుడి పేరు కూడా కలిపిన టైటిల్ కలిగిన సినిమా బాబాయ్ అబ్బాయి అనే సినిమా నటించడం బాలకృష్ణ సహృదయానికి ఏమాత్రం ఎగువలు భేష్యాలు లేని ఆయన మనస్తత్వానికి సాక్ష్యం. ఒకే రోజున 2 సినిమాలు విడుదలయ్యాయి బాలకృష్ణ. ఒకసారి నిప్పురవ్వ, బంగారు బుల్లోడు. విడుదలవ్వటం ఇట్లా ఒక విశేషం అనుకుంటే ఆ 2 సూపర్ డూపర్ హిట్ అవటం ఇంకా పెద్ద విశేషం. ఇప్పుడైతే ఏదో 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒక సినిమా రిలీజ్ చేసుకుంటూ అదే ఒకసారి హిట్ అయితే కొద్దిగా యావరేజ్ హిట్ అయితే పిఆర్ టీంతోనూ లేనిపోయిన హైప్ క్రియేట్ చేసుకుని సూపర్ డూపర్ హిట్గా చెప్పుకునే స్టార్స్ ఉన్న ఈ రోజుల్లో 1986లో బాలకృష్ణని ఒకే సంవత్సరం 6 చిత్రాలు 100 days జరుపుకున్నాయి. అవి ఇప్పటికీ రికార్డు. ఆ తర్వాత ఆయన ఇప్పటికి నడిచిన 110 చిత్రాల్లో 73 సినిమాలు హిట్లు, 12 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్, 78 సినిమాలు 100 days ఆడాయి చదివినోత్సవాలు, 33 సినిమాలు 175 రోజులు ఆడాయి, 23 సినిమాలు సంవత్సరం పాటు ఆడాయి, 2 సినిమాలు అయితే 500 రోజులు ఆడాయి. ఇక లెజెండ్ అయితే ఏకంగా 1128 రోజులు ఆడి ఇండియాలో రికార్డ్ సృష్టించింది. బాలకృష్ణకు హిట్లే తప్ప ఫ్లాపులు లేవంటే ఒక టైంలో ఆయన చాలా లీన్ ఫేజ్లో చాలా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఆయన ఒక టైంలో అయితే సినిమాలు అసలు ఆడతాయే ఇంకా బాలకృష్ణ కెరీర్ కథమేమో అనిపించింది. 90sలో ఒక టైంలో బాలకృష్ణ మాత్రం తన మనోస్థైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకుండా తన మీద నాకున్న నమ్మకంతో అలా కష్టపడుతూనే వచ్చారు. కష్టపడటం మాత్రమే మన పని, విజయం సాధిస్తుందా విజయం వరిస్తుందా లేదా అనేది మనకు సంబంధం లేని పని అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన సారాన్ని తూచా తప్పకుండా నమ్మి ఆ ప్రకారం ముందుకు పోతూ తర్వాత కార్యక్రమం ఈ లీడ్ ఫేజ్ దాటి మళ్ళీ హిట్ బాటి పట్టారు బాలకృష్ణ. ఈ రకంగా చెప్పుకోవాలంటే ఆయన ఒక గొప్ప వ్యక్తిత్వ పాఠం. అపజయాలు వచ్చినప్పుడు కురిగిపోకుండా, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఎప్పుడు ఒకే సమతుల స్థితిలో బ్యాలెన్స్గా ఉండటం అనేది బాలకృష్ణకి మొదటి నుంచి అలవాటు. ఈ అలవాటే ఆయన ఈ 52 సంవత్సరాలుగా తిరుగులేని స్టార్గా నిలుపుతోంది. తర్వాత రాజకీయాలు 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం వీచిన సమయంలో కూడా 2019లో కూడా ఆయన ఎమ్మెల్యేగా నెగ్గాడు. ఆ తర్వాత ఈ బసవతారకం ట్రస్ట్, క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. దీంతోపాటు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో గుప్తదానాలు. కరోనా వచ్చినప్పుడు హిందూపురంలో ఆక్సిజన్ సిలిండర్స్కి ఇతర పరికరాలకు కొరత అయితే తన సొంత డబ్బు కొన్ని కోట్లు వెచ్చించారు. బహుముఖంగా అందించిన సేవలకు గాను నందమూరి బాలకృష్ణ పద్మభూషణుడు అయ్యారు. బాలకృష్ణ మొదటి నుంచి నమ్మింది ఒకటే, ఆయన హీఈస్ డౌన్ టు ఎర్త్ మ్యాన్. ఎంత స్థాయికి ఎదిగినా, సాక్షాత్తు అన్నగారు కుమారుడైన బంగారు చెంచాతోనే పుట్టినా సరే ఆయన ఇప్పటికీ సాధారణ మనిషి కానీ మనలో మనిషి కానీ ఉండటానికి ఇష్టపడతారు. అందుకని ఆయన చుట్టూ పిఆర్ టీమ్స్ ఉండవు, ట్వీట్స్ రీట్వీట్స్ పోస్టులు ఇవేమి ఉండవు, బోన్సర్లు ఉండవు చుట్టూ ఆయన సెక్యూరిటీ కోసం. ఆయనే సెక్యూరిటీ, ఆయన అభిమానులకు సెక్యూరిటీ. ఆయన నుండి నూరువెళ్ళి జీవించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.